రాజు ఓ రాజు నువ్వు వరి కొయ్యేస్తావా? వరి కొయ్యనా? ఎప్పుడు? ఇయ్యాల కొయ్యాలి. ఇప్పుడు ఏంది ఇయ్యాల కోసుడుకు ఇయ్యాల పిలుస్తానవా? మరి ఎప్పుడు పిలవాలిగా? ఇయ్యాలంటే కష్టం. మా భీంపేళ్ళ 2-3 పిలిచిళ్ళు వాళ్ళకి కోసేస్తా. వాళ్ళకి కోసి ఎప్పుడు వస్తావు? ఏమో మరి వాళ్ళది 4-5 గంటలు పడుతుంది. మరి సాయంత్రం అయితే కావచ్చు. సాయంత్రం అయితే ఎట్లా ఎప్పుడు కొత్తావు? సాయంత్రం 4:30 వరకు వస్తపో. నాది ఏ పాటి కొంచెమైనా 2 ఎకరాలు కోసుకొని రారాదు మా అయ్య కాదు. అరే 4:30 వరకు వస్తపో అమ్మా. 4:30 ఎందుకు? కొంచెం రాయ్యాక దయచేసి రాయ్యా, కొద్దిగా దండం పెట్టకోసా దయచేసి రాయ్యా. అరే నాకు దండం పెట్టి ఏమున్నదమ్మా, భీంపేళ్ళకి మాట ఇచ్చినమ్మా, వాళ్ళకి కోసి రావాలా జరా. మాట కొరానికే చూస్తావా? ఏమైంది చేయను అక్కడనే పోతాంది. నిమ్మలంగా పోతుంది తీరా. నిమ్మతంగా ఏం లేదు, బండిది పడుకోపో అక్కడ పోదాం. ఇప్పుడే నారా? అరే చేనంతా పోతుంది. నా పిల్ల అవుతుంది, పొట్టు పొట్టు తింటుంది, ఇంటికాడ పువ్వు ఎత్తులేదు, ఏమెత్తలేదు. నాడు బండిదే పో. ఈ అమ్మ మచ్చిగా వచ్చినా అంటే నువ్వు మచ్చిగా వచ్చినా అంటున్నారు. భీంపేళ్ళ పోయాలరా 4 ఎకరాలు. భీంపేలు ఏం లేదు, పారు నాది ఏ పట్ల 2 ఎకరాలు. నీ 2 గంటలు అవుతుంది. సాయంత్రం వరకు వస్తపో. నువ్వు రారా 4:30 వరకు ఖచ్చితంగా వస్తా. 4:30 వరకు వస్తా. ఇప్పుడు ఎంత 11:30 అవుతుంది. 11:30 అవుతుంది. 4:30 వరకు వస్తా. సరే 4:30 వరకు అక్కడనే ఉంటావు. మీ బైక్ కూడా సర్ది పట్టుకో. బైక్ అయినా ఉండు. 4:30 వరకు వస్తా. సరే ఓకే.